హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మన స్కూల్ విద్యార్థుల యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్ గ్రూప్, సబ్ క్యాస్ట్ నేమ్ ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందామండి. ఈ డేటాని బీసీ కమిషన్ వారు అడుగుతున్నారు కాబట్టి మనం వీలైనంత త్వరగా అప్డేట్ చేద్దామండి. దానికోసం మనం ముందుగా స్కూల్ ఈడియు ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలండి. లాగిన్ కాగానే ఈ విధంగా స్క్రీన్ ఉంటుందండి. దీంట్లో అదర్స్ లాగిన్లోకి వెళ్ళాలండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్, పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ కావాలండి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళాలండి. సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అని ఉంది చూడండి, ఈ క్యాస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలండి. ఇక్కడ స్టూడెంట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి చూడండి. ఈ స్టూడెంట్స్ నేమ్లో నేమ్ సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్, వీళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సబ్ క్యాస్ట్ నేమ్, సబ్ క్యాస్ట్ నేమ్. అదేవిధంగా స్టూడెంట్ అదర్ స్టేట్ చెందిన వాడు అడుగుతున్నారండి. స్టూడెంట్ మన స్టేట్ వాళ్ళు కాకపోతే వేరే స్టేట్కి చెందిన వాళ్ళు అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ చేయాలండి. ఇది ఒకసారి అండి. స్టూడెంట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్. ఈ స్టూడెంట్ మన తెలంగాణ రాష్ట్రం వారు చెందినవారు కాకపోతే ఎస్ ఎంట్రీ చేయాలండి. తెలంగాణ రాష్ట్రం చెందినవారు అయితే నో ఎంట్రీ చేయాలండి. ఈ ఎంట్రీ చేసి సేవ్ కొట్టేస్తే సక్సెస్ఫుల్ సేవ్ అయిపోతుందండి. మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ కూడా కింద కనబడతాయని ఏం ఎంట్రీ చేశారని. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా చూడండి. యాక్షన్లో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ అనేస్తే మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపెడుతుంది. మనం కరెక్ట్ ఎంట్రీ చేసి అప్డేట్ పైన క్లిక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి.